అంటే వాలంటీర్లైనా రేషన్ వాహనాలైనా ఇవన్నీ జగన్ తెచ్చిపెట్టినవి, జగన్ కోణమే చూస్తే ప్రజలు సదుపాయం పొందారు కదా ఇక్కడ. అది ఇంకోటి ఉద్యోగ సమస్య కూడా వచ్చింది. ఉద్యోగాలు ఏదో గ్రామంలో ఉండాడు 5,000 వస్తే బతుకుతూ ఉండినాడు. ఒక్కసారిగా కొత్త ఉద్యోగాలు రాకపోగా ఇవన్నీ పోయేసరికి అది కొంత అసంతృప్తి అది ఉంది. ఇంకొన్ని వాగ్దానాలు సగం సగం ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ప్రమోద్ అదేదో ఏడాది కానుక అన్నట్టుగా మొన్న ప్రభుత్వం కేబినెట్ సమావేశమై కొన్ని నిర్ణయాలు చేసింది. ఆ నిర్ణయాల్లో కీలకమైనది ఏంటంటే పని గంటలు పెంచాలి. ఇప్పుడు ఇది వరకు 4 గంటలకు బ్రేక్ ఉండేది, ఇప్పుడు 5 గంటలకు బ్రేక్ ఇస్తారు. మామూలుగా 6 గంటలకు బ్రేక్ ఇవ్వచ్చు అని కొత్త రూల్ పెట్టారు. 6 గంటలంటే ఒక రోజు చేయించుకోవాల్సింది ఒక పూటే చేయించుకొని యాజమాన్యాలు పంపించేస్తాయి. రెండవది అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఇవి అన్ని పెడతాం ఇది అంటున్నప్పుడు మహిళలతో రాత్రిపూట కూడా బాగా పనిచేసి డ్యూటీ చేయించుకోవచ్చు అని అదొక శాసనం చేశారు. ఇవన్నీ మహిళా సాధికారత అంటారు. అంటే వాస్తవంగా ప్రభుత్వం యొక్క నడక ఎక్కువగా కార్పొరేట్ వైపు ఉంది. ఎకరా భూములు కేటాయించడం కానీ జాబితాలు కట్టి ప్రజలకు సంబంధించిన వాటిలో కొంత వెనుకబాటు ఉంది. ఇంకోటి ఏమో విద్యుత్ రేట్లు స్మార్ట్ మీటర్లు పెట్టి చేయటము, ఇంటి పన్నులు పెంచడం, ఇలా మొత్తానికి అసంతృప్తి కొంత పెరుగుతూ ఉంది.